ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. మనము మహాకవి వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణంను పారాయణం చేస్తున్నాము. బాలకాండంలో ఉన్నాము. ఈరోజు అన్ని పరిస్థితులలోనూ భార్యాభర్తను అనుసరించటే యుక్తమని పలికి సీతాదేవి పతి వెంట వనములకు వెళ్ళుటకు సిద్ధపడుట అనే ఘట్టాన్ని చూస్తున్నాము. శ్రీరామచంద్రుడు పలికిన సాంత్వన వచనములు విని సీతాదేవి మిగిలి దుఃఖితే అయి కన్నీరు కార్చుచు తిన్నగా ఆయనతో ఈ విధముగా వచించెను. నాత, ఇంతవరకు మీరు వనవాసమున తటస్థించు పెక్కు కష్ట నష్టముల గూర్చి బహురీతుల వివరించితిరి నిజమే. కానీ ప్రేమపూర్ణమైన మీ సాహచర్య ప్రభావమున అవన్నీయు నాకు సుఖములే అగును. వాటన్నింటినీ మీ కృపతో నేను అవలీలగా అధిగమింతును. ఈ విషయమును సావధానముగా గ్రహింపుడు. వనవాస సమయమున మృగములు, సింహములు, మదపు టేనుగులు, పెద్ద పులులు, శరభ మృగములు, 8 కాళ్ళ మృగములు, అట్లే హింసాత్మకములైన పక్షులు, అడవి ఎద్దులు, ఇంకను వనమున సంచరించు ఇతర క్రూర మృగములు మనకు ఎదురుపడవచ్చును. కానీ అవన్నీ మునిపెన్నడూ నిన్ను చూచి ఉండనందున నీ రూపమును గాంచి భయముతో తొలగి పారిపోవును. ప్రభు, మా తండ్రి జనకుడు కన్యాదాన సమయమున నన్ను మీకు సహధర్మచారిణిగా అప్పగించెను కనుక నేను మీతో కూడి చరించుటకై వనములకు వచ్చుటయే ధర్మము. అంతేకాక ఆలుమగల బంధము విడదీయరానిది. అందువలన దశరథ మహారాజు వనవాసమునకై మీకిచ్చిన ఆదేశము నాకు వర్తించును. మీకు దూరముగానే ఇచ్చటనే ఉండవలసి వచ్చినచో నేను నా జీవితమును చాలించుటయే యుక్తము. ఓ రఘువర, నేను మీ రక్షణలో మీ చెంతన ఉండగా మహాశక్తి సంపన్నుడు దేవతలకు ప్రభు అయిన మహేంద్రుడు సైతము నాకు ఎట్టి అని తలపెట్టజాలడు. ఓ రామచంద్ర, ఏ సతి అయినను పతికి దూరముగా నుండి జీవించుట దుర్భరము, అశక్యము కనుక నీవు నాకు చేయుచున్న ఈతబోధలు ఇక చాలు. ఓ మహాధర్మజ్ఞ, అంతేకాదు మరి ఒక విషయమును కూడా తెలిపెదను. మా జనకుని ఇంటనుండగా దైవజ్ఞులైన బ్రాహ్మణోత్తములు ఈ జానకికి వనవాసము తప్పదు అని పలుకుటను నేను వినియుంటిని. ఓ మహావీర, ఇంకను సాముద్రిక శాస్త్రజ్ఞులైన బ్రాహ్మణులు ఈమె వనవాస జీవితమునందు ఉత్సాహము కలది అని నుడవగా నేను వింటిని. అది సత్యము. ఓ నాథ, నా వనవాస విషయమున బ్రాహ్మణోత్తములు పలికిన శాస్త్ర ప్రమాణ వచనములు ఏదేని ఒకనాడు నిజము కావలసియే ఉన్నది కనుక నేను నీతో కూడి వనములకు వచ్చుచున్నాను. ఒంటరిగా వెళ్ళుట లేదు కదా. జ్యోతిష, సాముద్రిక శాస్త్ర ప్రమాణములను అనుసరించి నేను వనవాసము చేయవలసియే ఉన్నది. అందులకు సమయం కూడా ఆసన్నమైనది. కావున మీతో కూడి నేను వనములకు వత్తును. బ్రాహ్మణోత్తముల భవిష్యవాణి సత్యమగును. వనవాసమున ఎదురగు వివిధములగు దుఃఖములను అన్నింటినీ నేను బాగా ఎరుగుదును. ముందుగా అచటి కష్టములు తెలియని వారికి మాత్రమే అవి బాధాకరములు, నా వంటి వారికి కావు. నేను మా తండ్రి ఇంట కన్యగా ఉన్నప్పుడు ప్రశాంత జీవనము గడిపేడి ఒక భిక్షుకి మా కడకు వచ్చెను. ఆమె మా తల్లి సమక్షముననే నా వనవాసమును గూర్చి ప్రస్తావింపగా నేను వినియుంటిని. ఓ మహాప్రభు, నేను ఇక్కడికి వచ్చిన పిమ్మట కూడా లోగడ పెక్కు పర్యాయములు కొంతకాలము గంగా తీరమున గల వనములయందు మీతో కూడి గడపవలెను అని నా కోరికను మీకు తెలిపియుంటిని. అందులకు మీరు కూడా ఆమోదించి ఉంటిరి. ఓ రఘునందన, నాటి నుండి నేను వన గమనార్థమై నిరీక్షించుచుంటిని. మీదు మిక్కిలి వనవాస సమయమున శూరుడవైన నీకు సేవలు ఉనర్చుట నాకు ఎంతో ఇష్టము. కావున ఓ స్వామి, నన్ను నీ వెంట వచ్చుటకు అనుమతింపుము. నీకు పుణ్యము ఉండును. ఓ పుణ్యాత్మ, నా పతివైన నిన్ను ప్రేమ ఆధారములతో అనుసరించుచు సేవించుచుండుట వలన నా దోషములన్నీ తొలగి పవిత్రురాలను అగుదును. ఎందుకంటే నాకు పతియే ప్రత్యక్ష దైవము. పరలోకమునందు నీ సాంగత్యమే, నీ సాహచర్యమే నాకు శుభప్రదము. ఓ మహాత్మ, వాసీగాంచిన బ్రాహ్మణోత్తములు పేర్కొనేడి శృతి ప్రమానుసారము తల్లిదండ్రులు మున్నగు వారిచే కన్యాదాతలచే దానజల పూర్వకముగా తమ తమ వర్ణ ధర్మములను అనుసరించి అప్పగింపబడిన వధువు ఆ పురుషునకు, ఆ వరుణకు ఈ లోకమునందేగాక పరలోకమునందు చెందును. ప్రభు, ఇట్టి ప్రబలమైన శృతి ప్రమాణం అనుసరించి మా తండ్రి జనకుడు దానజల పూర్వకముగా నన్ను నీకు ధారపోసెను. నేను సౌశీల్యవతిని
పతి సేవా పరాయణను, నీకు అర్ధాంగిని. అట్టి నన్ను నీ వెంట కొనిపోవుటకు ఎందులకు ఇష్టపడుటలేదు. నేను నీ యందు భక్తి శ్రద్ధలు గలదానను, పతివ్రతను. నేను నీ వెంట వచ్చుటకై దీనురాలనై వేడుకొనుచున్నాను. నీ సుఖ దుఃఖములలో భాగస్వామిని నేను. ఓ కాకుత్స, వనవాస సమయమున కష్ట సుఖములను రెండింటినీ నేను సమానముగానే భావింతును. అట్టి నన్ను నీ వెంట తీసుకుని వెళ్ళుటయే సముచితము. దుఃఖితనై ఇంతగా ప్రాధేయపడుచున్న నన్ను నీ వెంటకొని పోవుటకు నీవు సమ్మతింపనిచో నేను విషమును త్రాగి గాని, అగ్నిలో ప్రవేశించి గాని, నీట మునిగి గాని మృత్యుదేవత ఒడిని చేరెదను. వనములకు నన్ను నీ వెంట కొనిపొమ్ము అనుచు సీతాదేవి ఎంతగా ఎన్ని విధములా బ్రతిమాలినను మహాబాహువైన శ్రీరాముడు ఆమెను నిర్జన అరణ్యములకు కొనిపోవుటకు సమ్మతింపలేదు. వనవాసమునకు తనను కొనిపోవుటకు రాముడు నిరాకరింపగా మిక్కిలి చింతాక్రాంతైన మైథిలి తన కనుల నుండి స్రవించుచున్న వేడివేడి దుఃఖ ఆశ్రువులతో నేలను తడుపుచున్నదాన్నట్లు విలపించెను. అట్లు మిగులు వగచుచున్న సీతాదేవిని వనగమన సంకల్పం నుండి మరల్చుటకై ప్రజ్ఞాశాలి అయిన శ్రీరాముడు పెక్కురీతులు ఆమెను ఓదార్చెను. శ్రీరాముడెంతగా ఓదార్చినను జనకపుత్రి అయిన మైథిలి అందులకు సమ్మతింపగా తన వనవాస విషయమై భర్తతో మరలా ఇట్లు నుడివెను. తనకెదురైన విషమ పరిస్థితికి సీతాదేవి కంపించి పోవుచున్నదై భర్తపై తనకు గల ప్రేమాతి రేఖము చేతను తననాథుడే తనను ఇట్లు దూరముగా ఉంచునా అను కినికతోడను విశాల వక్షస్థలము గల ఆ రఘువరుణ్ణి గట్టిగా నిలదీసెను. ఓ రామ, నన్ను ఇచ్చటనే వీడి నీవు వనవాసమునకు వెళ్ళినట్లు మా తండ్రి మిథిలాధిపతి అయిన జనక మహారాజునకు తెలిసినచో నా అల్లుడు ఆకారమున పురుషుడయ్యెను, స్వభావముచే స్త్రీ అని నిన్ను గూర్చి తలంచునో ఏమో. ఓ రామ, నన్ను నీ వెంట వనములకు కొనిపోనిచో రాముడు పరాక్రమహీనుడు అని లోకులు భావింపవచ్చును. అప్పుడు వారు ప్రకాశించుతున్న సూర్యునిలో ఉన్నట్లుగా రామునిలోని తేజస్సు లేదు అని పలకవచ్చును కూడా. అది వారి అజ్ఞానమునే సూచించును. అది అనృతమే అయినను నాకు మిగులు బాధాకరము. స్వామి, నీవు నీ మనస్సులో ఏదియో గిలిపెట్టుకొని బాధపడుచున్నావు. ఏమిటది? నీ భయమునకు కారణమేమి? నిన్నే ఆశ్రయించుకొని ఉన్న నన్ను ఎందులకు ఇచ్చటనే వదిలి వెళ్ళదలిచినావు? ఓ మహావీర, ప్రతివత అయిన సావిత్రి ధూమస్సేనుని కుమారుడైన సత్యవంతునిగా గామిని అయిన రీతిగా నేనును నీ ఆజ్ఞలకు అధీనురాలను అని ఎరుంగుము. ఓ పుణ్యాత్మ, ఏ విధముగాను వంశమునకు అపకీర్తి తెచ్చేడి దానను కాదు. మనస్సున నిరంతరము నిన్నే ధ్యానించుచుందును. నిన్ను తప్ప మరి ఒక పురుషుని గూర్చి తలంపను. కావున నీ వెంటనే వచ్చెదను. ఓ రామ, నేను నీ ధర్మపత్నిని, నీ ఆశ్రయమున ఉన్నదానను, యవ్వనవతిని, పైగా ఇంతవరకు నీతో కాపురము చేయుచున్నదానను. అట్టి నన్ను ఒక నటుని వలె పరులకు అప్పగిప్ప చూద్దువా? ఓ పుణ్యపురుష, మా తల్లిదండ్రుల హితమునకై నీవు ఇచ్చటనే ఉండి వారికి సేవలు చేయుచుండుము. నా వెంట వనములకు రావలదు అని పలుకుట కంటే నీవే వారికి విధేయుడవై ఇచ్చట ఉండుట యుక్తము కదా. నేనును నిన్ను అనుసరింతును, లేదా నా హితమును కోరియే నా క్షేమమును కొరకే నన్నిచట ఉండుమని కోరియున్నచో నాకు వశుడవై నా మాట వినుచు ఇచ్చటనే ఉండుము. లేదా భరతుని పట్టాభిషేక నిమిత్తమై అతని హితమునకై నీవు వనములకు వెళ్ళుట, నన్నిచట ఉండుమనుట కంటే నీవే ఇచ్చట ఉండి ఆయనకు అనుకూలుడవై అతనికి తోడ్పడటం మంచిది కదా. అప్పుడు నేను నిన్ను అనుసరించుచుందును. తర్వాతి భాగంలో సీతాదేవి తన వెంట వనములకు వచ్చుటకు శ్రీరాముడు సమ్మతించుట అనే ఘట్టాన్ని చూస్తాము. చాలా అద్భుతంగా ఉంటుంది. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.